మాతృదేవోభవ. విశ్వంబంతయు నిండి దోచునది సాధ్వి నీస్వరూపంబు బుద్ధి శ్వేతాబ్జము రేకు విప్పునెడ జాతి ద్వేషముల్ నిల్చునే విశ్వంబంతయు స్వస్వరూపమున అన్వేషించు శ్రీయోగికే శశ్వచ్ఛాంతి లభించు మాతృకరుణా సాకల్య ధీకుల్యమై మాతృకరుణా సాకల్య ధీకుల్యమై. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 213వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మాం చయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. పరమాత్మ గుణత్రయ విభాగ యోగాన్ని ముగిస్తూ ఒక అభయం ఇస్తున్నాడు మనకి. ఆయన మీరు వరుసలో గమనించండి, జ్ఞానయోగము, ధ్యానయోగము, కర్మయోగం, ఈ రకరకాల సాంఖ్యయోగం చెప్పినప్పుడల్లా ఇంచుమించు చివరి శ్లోకాల్లో ఒక అభయం ఇస్తాడు ఆయన. ఏమిటంటే, ఇదంతా చేయలేకపోతున్నానని బాధపడకు, నన్ను మనస్సులో స్మరించు, నేను చూసుకుంటానంటాడు. ఎంత ఓపికో ఎంత దయో నిజంగా కృష్ణ పరమాత్మను మించిన దేవుడు ఉంటాడా అనిపిస్తుందండి. కృష్ణస్తు భగవాన్ స్వయం అని అందుకే అన్నారు. ఎంత ప్రేమో ఎంత జాలు. కృష్ణావతారం అంటేనే ప్రేమ. మనుషులు వీళ్ళు చెయ్యలేరు, ఇలా అయితే పోనీ నేను చూసుకుంటానంటే కాస్త నిశ్శబ్దంగా ఉంటారు, పోన్లే. ఆ జాలి ఎక్కువ అండి మనకు. అదే కదా కావాల్సింది. ఇక్కడ కూడా చూడండి, ఈ గుణత్రయ విభాగ యోగమా, ఇందులో 25-30 చెప్పాడా. చివరిలో ఈ మాట ఏమిటండి, మాం చయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సచ సగుణాన్ సమతీత్యేతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ప్రయత్నించి ఇంతలా ఇవన్నీ చేయడం కష్టంగా ఉంటే ఒక్క పని చేయి, భక్తితో నన్ను సేవించు. ఆ భక్తి యోగంలా ఉండాలి, పిచ్చి కాకూడదు. ఆ భక్తి యోగం అవ్యభిచారమై ఉండాలి. ఏమిటి అవ్యభిచారం? మనకు లోకంలో ఉన్న మాట వేరే. వ్యభిచారానికి అంత తీవ్రం ఏం లేదు, లోకంలోకి అలా వచ్చింది. కానీ వ్యభిచారము అంటే నియమాలను అతిక్రమించడం, అంతకంటే ఏం లేదు. నియమాన్ని అతిక్రమించడం వ్యభిచారం. నియమాల ప్రకారం వెళ్ళడం సంప్రదాయం. ఇక్కడ అవ్యభిచారమైన భక్తి యోగము అంటే మళ్ళీ లౌకిక చింతలు లేకుండా అనర్థం. దయచేసి కృష్ణుడిని తప్ప మరొకరిని సేవించకూడదని చెప్పొద్దు. పిచ్చి అర్థాలు చెప్పారు కొందరు, అందుకే నేను చెబుతున్నాను. ఈ పుస్తకాలు చదివే చెడిపోతున్నారు. ఈ మాటికి బ్రాకెట్లో కృష్ణుడు మనకు అక్కర్లేదు. చెబుతున్నది కృష్ణుడే, కానీ మహాయోగేశ్వరుడే చెబుతున్నాడు. కేవలం గోపాలకృష్ణుడు రూపంలో ఊరికే కనిపించే రూపం అది. ఆ స్థాయి గోపాలకృష్ణ స్థాయి కాదు, అనంతకోటి బ్రహ్మాండ నాయకుని స్థాయి, పరబ్రహ్మ స్థాయి. అది అర్థమైతే కానీ భగవద్గీత తెలియదు. లేకపోతే మళ్ళీ దీన్నో గ్రంథం దీన్నో విగ్రహం చేసేస్తాం మనం. ఈ చివరికి ఇదో మతం అవుతుంది. అసలు ఇది ఇప్పటికే చాలామందికి భారతంలో ఒక భాగం అనే విషయం తెలియదు. అంతగా పెరిగిపోయింది భగవద్గీత. భారతంలో ఇదొక భాగం అని తెలియదు. భీష్మ పర్వంలో భాగం అంటే ఏదో అధ్యాయం చివరి ఉండబట్టి అనుకోవడం కానీ తెలియదు. అది ప్రత్యేక గ్రంథం. ఒక మహత్తరమైన కథలో ఒక సందర్భంలో అవసరమై చెప్పిన విషయం ఇది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి కానీ ఊరికే దాన్ని పెంచుకుంటూ పోకూడదు. అలాగా వైభవాన్ని, ప్రాభవాన్ని, మహత్యాన్ని. మహత్యం పెంచిన కొద్దీ చూడండి నేలకి దూరమైపోతుంది. మనం లోకంలో మహానుభావులం సెలబ్రిటీ అవుతున్న కొద్దీ కింద వాళ్ళకి దూరమైపోతాం. ఇదివరకు మామూలుగా మాట్లాడేవాడితో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతూ ఉంటాం. సహజం, అందరిలో జరుగుతుంది. ఇది గ్రంథాలైనా ఇంతే. వాటిని దయచేసి ప్రజల నుంచి దూరం చేయొద్దు. వాటికి మహత్యాలు పెంచేసి విపరీతంగా ప్రజలు చదవకుండా చేసి ఇది చదవడానికి ఏదో పెద్ద ఇంకో జన్మెత్తాలి, అసలు ఇంకో ఏదో కొన్ని కులాల్లో పుడితే కానీ చదవకూడదు అన్నట్టుగా మాట్లాడడం అంతేం లేదు. భగవద్గీతకి ఏం లేదు. అలా కొన్ని మంత్రశాస్త్రాలు ఉన్నాయి, అవన్నీ వేరే విషయం. గాయత్రి మంత్రం అవన్నీ వేరే. దీనికి ఏం లేదు. ఇది అందరి కోసం రాసిన తత్వశాస్త్రం. అందుకని మాం చయో అవ్యభిచారేణ అంటే లౌకిక చింత మళ్ళీ లేకుండా, మళ్ళీ నన్ను స్మరిస్తూ నా యందు నమ్మకంతో ఉన్నాక మళ్ళీ నువ్వు పట్టించుకోక కదా, నీకు ఊరికి తాపత్రయపడద్దు. నిమిత్త మాత్రంగా ఏం చేయాలో అది చేసే, అంతే. పిల్లల గురించో, భర్త గురించో, భార్య గురించో, ఏదో దగ్గర వాళ్ళ గురించి ఏదో చింత వచ్చింది. ఎంత ఆలోచించినా పరిష్కారం కనపడడం లేదు. మంచిది, నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని చింతించడం. ఇక ఈ సమస్య గురించి చింతించద్దు.
ఇదే అవ్యభిచారమైన భక్తి. మళ్ళీ సమస్యలోకి వెళ్ళావంటే వ్యభిచారం చేసినట్టే, అంటే ఈ నియమాలు అతిక్రమించినట్టే. ఎందుకు దాని గురించి మన భక్తి యోగం భక్తి యోగం అవ్వాలి. యోగం అంటే కూడడం కదా, మనస్సుకు బాగా అంటుకుపోవాలి. అది నేను ఆలోచించనంత ఏమైనా కానీ ఏమవుతుంది, ఎప్పుడు ఎంత సమస్యకైనా ఒకటే పరిష్కారం. అది తీవ్రమైన నష్టం ఏది జరగబోతుందో దానికి మనం సిద్ధపడిపోతే అంతకంటే జరిగేది ఎప్పుడు తక్కువే. తీవ్రమైన నష్టం జరిగింది, గొడవ లేదు, మనం అనుకున్నదే జరిగింది. అంతకంటే తక్కువ జరిగింది, మంచిదే, తక్కువ జరిగిందిగా, దానికి సిద్ధపడిపోవాలి. ఒక కొడుకుతో తేడా వచ్చింది, కూతురుతో తేడా వచ్చింది, కట్ ఆఫ్, సిద్ధంగా ఉండండి. దారికి వచ్చేస్తాడు, సాయంత్రం దారికి వస్తాడు. బతిమాళ్ళ మొదలుపెడితే నెత్తికెక్కుతాడు. ఎవరైనా అంతే, ఏదైనా అంతే. ఈవెన్ సరదాకి యువకుల కోసం చెబుతా, ఏదో గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని ప్రాధాన్యాలు ఇచ్చి వాళ్ళ కోసం ఆత్మహత్యలు చేసుకుంటారు, ఏమిటో హత్యలు కూడా చేయదు. అసలు అంత సీన్ లేదండి లవ్కి. మనం చనిపోవలసినంత పరిస్థితి కానీ, వారిని చంపాల్సిన పరిస్థితి కానీ లేదు. ఏమైనా ప్రేమలు ఇవన్నీ నిలబడతాయి, ఇవన్నీ ఒట్టి ఆకర్షణలు. ఇది ప్రేమించడం ఏంటి, కూడబడడం ఏంటి, లేదని చెప్పి బస్సు నుంచి దగ్గరనే వేట కూడవలు పెట్టి వేసేయడం ఏం దరిద్రం అండి. ఆ అమ్మాయి కాకపోతే ఇంకో 100 అమ్మాయిలు దొరుకుతారు. ఈ అమ్మాయిలైనా అంత, ఈ అబ్బాయి కాకపోతే ఇంకో 100 అబ్బాయిలు దొరుకుతారు. ఇంతకంటే గొప్పవాడు మనకు రాసి పెట్టుంది, వాడు ఎందుకు పని లేక దీనికోసం ఏవో మింగడం, చనిపోవడం, వాళ్ళని చంపేయడం ఏమిటండి అది. ఇటువంటి సమస్యలు ఏ వచ్చినా నిజంగా దైవభక్తి ఉంటే మన మనస్సులో మంచిది ఉంటే ఉంటా. లేకపోతే మీకు కుర్రాళ్ళ కోసం చెబుతున్న భాషా సినిమా, భాషయే బాబా సినిమా, రజనీకాంత్ ఒక అమ్మాయిని ఎవరిని ప్రేమిస్తాడు, లేక 2 జూయెట్లో కాకిరెట్లో ఏవో నడుస్తాయి. తర్వాత ఆయనకి ఏదో ఒక జీవిత లక్ష్యం ఒకటి ఏర్పడుతుంది, దానికోసం అని వెళ్ళిపోతాడు. ఏదో పెళ్లి చేసుకునే ప్రయత్నం చేస్తారు, వాళ్ళు ఏదో ముందు కాదంటారు, కొంచెం పౌరుషం వస్తుంది వద్దంటాడు. తర్వాత ఇతను ఏదో బ్రహ్మచారిగా ఉండి ఆ యోగంలో అతను ఉంటాడు. తర్వాత ఎప్పుడో ఈ అమ్మాయి మళ్ళీ వీడు కొంచెం గొప్పవాడు అయ్యాడని తెలిసి వాళ్ళ అమ్మాయి ఇస్తే గతం గత అది మహాయోగం అండి. అయిపోయింది, తీసేయి, నీ ఊరికి కూడా తిరక్క, అంతే. దెబ్బ కాళ్ళబేరానికి వచ్చేస్తారు. మనం వెళ్ళాం, మనకు పని లేదు అక్కడ, మనకు ఆ వాంఛ లేదు మనసులో. ముందు జయించాల్సిందే వాంఛని. ఈవిడ ప్రేమ, ఈయన ప్రేమ, ఇవి పెద్ద విషయాలు కావు. వీళ్ళు ఎంతమంది మనని ప్రేమించినా ద్వేషించినా మనం ఈ ప్రపంచంలో ఉండేది కొద్ది కాలం. అది ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటే వీటి గురించి తాపత్రయపడవసరం. మన బాధ్యతలేవో మనం చేస్తాం. అది అలా నిమిత్త మాత్రంగా మన బాధ్యత ఏదో మనం చేసి అవ్యభిచారమైన భక్తి యోగంతో ఆయన్ని సేవిస్తే ఏం జరుగుతుందయా, సగుణాన్ సమతీత్య, ఈ గుణాలన్నీ ఆయన్ని ఆ వ్యక్తి ఆ భక్తుడు అతిక్రమించి ఏతాన్ బ్రహ్మభూయాయ కల్పతే, ఖచ్చితంగా బ్రహ్మత్వాన్ని పొందుతాడు. దీనికి ఉండాలంటే ఉపాయం కనీసపు అవసరాల మీద ఆధారపడాలి, అంతకు మించి కోరద్దని యోగ వాసిష్టంలో చెబుతాడు. ఈ గుణాతీత స్థితికి చేరి అవ్యభిచారమైన భక్తి యోగంతో భగవంతుడిని సేవించాలి, ఆత్మజ్ఞానం పొందాలి, జీవితంలో ఆనందంగా ఉండాలి. ఏ బంధం ఉన్నా, ఏ బంధం తొలగినా, ఏది అయినా ఏది కాకపోయినా ఆనందంగా ఉండాలి అంటే అసలు మనిషి ఎందుకు బతకాలి, ఎందుకు తినాలి, తినడం కోసం ఏం చెయ్యాలి, ఇవి చెబుతున్నాడు చూడండి. అత్రాహారార్థం కర్మ కుర్యాదనింద్యం, కుర్యాదాహారం ప్రాణసంధారణార్థం, ప్రాణాసంధార్య తత్వజిజ్ఞాసనార్థం, తత్వం జిజ్ఞాస్యం ఏన భూయో న జన్మ. ఇది 4 మెట్లు, ఒక రకంగా గొలుసు లాంటిది. మనిషి బతకాలి కాబట్టి అత్రాహారార్థం కర్మ కుర్యాదనింద్యం, ఆహారం కోసం ఏదో ఒక పని చెయ్యి. పైగా అనింద్యం, ధర్మశాస్త్రవేత్తలు ఎంత జాగ్రత్త పడతారో, వాళ్ళకి సమాజం పట్ల ఎంత నమ్మకమో అంత అపనమ్మకం కూడా ఉంది. అమ్మో కర్మ కుర్యాత్ అంటే ఏ పనైనా చేసేస్తాడేమో, అలా కాదు. అనింద్యం, తప్పుడు పని చేయకు, ఆహారం కోసం మంచి పని చేయి, కష్టపడు, ఎక్కువ కష్టపడు, అందుకని తప్పు పని చేయకు. ఆహారం మాత్రం ఎందుకండి, ఆహారం కుర్యాద్ ఆహారం ప్రాణ సంధారణార్థం, ప్రాణాలు కాపాడుకోవాలిగా, లేకపోతే ఎలా బతుకుతావు. నీ సంపాదన ఆహారం కోసమే చాలు, అంతకంటే అక్కలా. యావత్ భ్రయేత జఠరం తావత్ స్వత్వం హిదేహినాం అధికం యో అభిమన్యేత సస్తేనో దండమర్హతి. భాగవతం 9వ స్కంధం. యావత్ భ్రయేత జఠరం తావత్ స్వత్వం హిదేహినాం, మనిషి పొట్ట ఎంత పట్టిందో అంతవరకే వాడికి తినే అధికారం, దాచుకునే అధికారం ఉంది. అధికం యో అభిమన్యేత, ఇంకా ఎక్కువ తింటున్నాడు, ఎక్కువ దాచేస్తున్నాడు, దోచేస్తున్నాడు అంటే సస్తేనక, వాడు దొంగ, దండం అర్హతి, వాడిని దండించండి అన్నాడు. అంత స్పష్టంగా చెప్పింది భాగవతం.
మనం 7 రోజులు 8 రోజులు నియమం పెట్టుకుని చదివేస్తాం, ఇవేం చెయ్యం అసలు. అది వింటే మనకి ఇంకా సంపదలు వస్తాయి. సంపదలే ఎంతసేపు, సంపదలు వద్దని చెబుతోంది భాగవతం. సంపదలు వదిలేదలుచుకున్నవాడు భాగవతం విని తద్వారా క్రమంగా సంపదలు వదిలేసి మనసులో ఆనందంగా ఉండాలి. మన సంపదల కోసం పుణ్యగ్రంథాలను వినియోగించుకోవడం ఏంటంటే ఆశ్చర్యకరం. సమస్త శాస్త్రీయ విజ్ఞానం అక్రమ వ్యవహారాలకు వినియోగం అవుతోంది. సెల్ ఫోన్లు సహా, ఎలక్ట్రానిక్ పరికరాలు సహా, స్కానింగ్ యంత్రం సహా అన్ని అక్రమ వినియోగం అవుతున్నాయి ఎక్కువ భాగం. అలాగే నా దృష్టిలో ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా అక్రమ వినియోగం అవుతున్నాయి. గ్రంథంలో ఉన్న విషయం తెలుసుకుని అవగాహన చేసుకుని ఆచరించడం మానేసేసి పైగా అందులో ఏం వద్దన్నాడో ఆ ప్రయోజనాల కోసం ఈ గ్రంథాన్ని వినియోగించుకోవడం, దానికోసం పారాయణ, దానికోసం నైమిషారణ్యం, దానికోసం అక్కడ ఏదో వ్రతం. ఎందుకంటే అక్కడ చేస్తే గొప్ప మంచిది, పుణ్యం. ఏమిటా పుణ్యం? గ్రంథం చదవాలి, అందులో జ్ఞానాన్ని పొందాలి, అది మన జీవితంలో ఆచరణలో పెట్టాలి. పెట్టలేకపోతున్నామని ఏడవాలి దేవుడి దగ్గర. ఒకనాటికైనా పెట్టే జ్ఞానం ఇస్తాడు. ఇది కావాల్సింది. ఇంత స్పష్టంగా చెప్పారు. కేవలం ఆహారం కోసం పనిచేయ, అంతకంటే వద్దు, చాలు. ఆహారం కూడా అనింద్యం, తప్పుడు పని చేయొద్దు. ఆహారం ఎందుకే? ప్రాణాలు బతకాలగా. ప్రాణం ఎందుకు? ఆ మాత్రం వస్తే ప్రాణం ఎందుకండి? చెబుతాడు ఖచ్చితంగా. ప్రాణాసంధార్య తత్వ జిజ్ఞాసనార్థం. మానవ జన్మ ఎత్తేవో కదా, ఏమిటో తెలుసుకోవాలిగా. కుక్క తెలుసుకోలేదు, నక్క తెలుసుకోలేదు, ఏనుగు తెలుసుకోలేదు, చెట్టు తెలుసుకోలేదు, పుట్ట తెలుసుకోలేదు. మనిషి మాత్రమే తెలుసుకోగలడు. ఇన్ని టీవీలు, ఇన్ని పేపర్లు, ఇన్ని ప్రవచనాలు, ఇన్ని కావ్యాలు, ఇన్ని కర్మాగారాలు, ఇన్ని ధర్మాగారాలు మనిషి పెట్టుకున్నాడా? ఏమైనా కుక్కలు పెట్టాయా? అదృష్టం మానవ జన్మ. తత్వం తెలుసుకోవడం కోసమే బతకాలి. తత్వం తెలుసుకోవడం ఎందుకయ్యా? తత్వం జిజ్ఞాస్యం ఏన భూయో న జన్మ. మళ్ళీ జన్మెత్తకుండా, అంతే. ఈ మొత్తం జన్మెత్తి మళ్ళీ జన్మెత్తకుండా, జన్మరాహిత్యం, అదే మోక్షం. మళ్ళీ జన్మెత్తకుండా ఉండాలంటే ఏం చేయాలి? తత్వం తెలుసుకోవాలి. తత్వం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ప్రాణాలు నిలబెట్టుకోవాలి. ప్రాణాలు నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి? అన్నం తినాలి. అన్నం తినాలంటే ఏం చేయాలి? అన్నం తినడానికి సరిపడా డబ్బు సంపాదించుకోవాలి. ఈ ఆలోచనతో ఉంటే 100, 1000, 1,00,000, కోటి దగ్గరైనా ఆపుతాం కదండి. అసలు ఈ రోజుల్లో ₹1,00,000 అనేది మామూలు ఏదో పరసులో డబ్బులు అయిపోయింది. పరసులో డబ్బే. కోటి అనేది అసలు ఆదాయం కాదు ఇవాళ. కోటి ఏంటంటే 10 కోట్లు దాడితే మాట్లాడండి, లేదా మాట్లాడకండి, అంతే. అంటే అన్ని పెంచేసుకున్నాం మనం. పైగా భగవద్గీతలో ఏ అధ్యాయం చదివితే డబ్బులు బాగా వస్తాయి, ఏ అధ్యాయం చదివితే వ్యాపారం బాగుంటుంది. మా ఇంట్లో భగవద్గీత పెద్ద చిత్రం మా షాపులో పెట్టేస్తామండి. కస్టమర్లు బాగా వస్తారు. కస్టమర్లు వస్తారు, కృష్ణుడు రాడు. కృష్ణుడా మన కస్టమర్లు కావాల్సింది. ఎన్ని కస్టమర్లు వచ్చినా, ఎన్ని కష్టాలు మరలా కస్టమర్లు అంటే అర్థం కష్టాలు మరలా పడ్డమే కస్టమర్లు. ఎన్నిసార్లు కస్టమర్లు వచ్చినా కృష్ణుడు అయితే రాడు. కృష్ణుడు వచ్చే వరకు జీవితానికి మోక్షం లేదు. అది కావాలంటే ఖచ్చితమైన వైరాగ్య సూత్రాలు పాటించవలసింది. అప్పుడే మనిషి నిజమైనటువంటి ఇది పొందుతాడు. లేకపోతే మనం చేసిన పని బట్టే ఫలితం ఉంటుంది. ఎక్కువ ఫలితం రమ్మంటే ఎందుకు వస్తుందండి? దయచేయండని కొందరాడుదురు. పరమేశ్వరుని గురించి అంటున్నాడు. పరమేశ్వర, లోకంలో కొంతమంది వింటుంటే విన్నామయ్యా అంటుంటే, ఏమిటో ఎన్ని పూజలు చేసినా దేవుడు మమ్మల్ని కరుణించలేదండి, మా దుఃఖాలులాగే ఉన్నాయి, ఏమిటో ఈ పూజల మీద కూడా నమ్మకం పోతుంది అనేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు చాలామంది. వాళ్ళకి సమాధానం చెబుతున్నాడు ధూర్జుడు. చూడండి. దయచేయండని కొందరాడుదురు నిత్యంబున్ నిను గొల్చుచున్. దయచేయండని కొందరాడుదురు నిత్యంబున్ నిను గొల్చుచున్. నియమం బెంతో ఫలంబునంతియ కదా. నియమం బెంతో ఫలంబునంతియ కదా. నీవీయ పిండెంతో అంతియగానిప్పటికిందళంబు అశన బుద్ధింజూడనేలబ్బు సత్క్రియలన్ నిన్ను భజింపకిష్ట సుఖముల్ శ్రీకాళహస్తీశ్వర. దయచేయండని కొందరాడుదురు. ఎప్పుడు శివుడు మమ్మల్ని దయ చూడలేదండి. భగవంతుడు ఇంతకాలం బట్టి చేస్తూనే ఉన్నాం, ఏం ఉపయోగించింది అని ఎవరంటారు? నిత్యంబు నిన్ను గొల్చుచున్. రోజు నన్ను సేవిస్తున్న వాళ్ళే, పూజిస్తున్న వాళ్ళే, గుళ్ళో కడుతున్న వాళ్ళే అంటున్నారండి, ఏమో ఇన్ని యాత్రలు చేశామమ్మా. యాత్రల్లోనే ప్రమాదం జరిగింది, జరుగుతున్నాయి, గమనించండి మీరు. షిరిడీ వెళ్ళొస్తూ బస్సు బోల్తా 16 మంది మృతి. తిరుపతి వెళ్ళొస్తూ వ్యాన్ బోల్తా 5గురు మృతి. అంతా ఒకే కుటుంబం. పచ్చని పారాణి, ఏవో ఇంక పత్రికలు వ్యాఖ్యానాలు. ఆలోచించండి, ఒక్కసారి తీవ్రంగా ఆలోచించండి. దేవుడు వీళ్ళని ఎందుకు కాపాడడం లేదు? దేవుడు వీళ్ళని ఎందుకు కాపాడడం లేదు? వీళ్ళు ఆయన రక్షణ కోరలేదు, ప్రయోజనాలు కోరారు, భౌతిక ప్రయోజనాలు కోరారు, రక్షణ కోరలేదు.
నీ రక్షణ ఉంది, మాకు ఇంకేం అక్కర్లేదు అని మనస్సులో ఓం నమో వెంకటేశాయ స్మరణ మానకుండా ఉంటే తిరుపతి 100 సార్లు వెళ్ళొచ్చినా ఏ ప్రమాదము జరగదు. షిరిడీ వెళ్ళినా తిరుపతి వెళ్ళినా ఈవేళ మనకు కావలసింది భౌతిక ప్రయోజనాలు. భౌతిక ప్రయోజనాలు దేవుడు అడుగుతా ఆ భౌతిక ప్రయోజనం ఇస్తాడు, ప్రాణం ఉంటుందని ఏం లేదు. మనవడు పుట్టాడని మొక్కుకున్నామండి, తిరుపతి తిరుగుతాం, మనవడు పుడతాడు, మామగారు పోతుంది అంతే. ఎందుకంటే మామగారు ఉండాలనే కండిషన్ లేదు మనవడు పుట్టడంలో. పైగా ఈ మామగారు వచ్చే ప్రయాణంలోనే పోతుంది. మనవడు పుట్టాడని సంతోషించాం, మరి అది అలాగే ఉంటుందమ్మా, నువ్వు అడగలేదుగా. ఇప్పుడు మామగారు కూడా ముందు మధ్యలో ఉన్న కొడుకులు లేపేస్తాడు నడి వయస్సులో, ఎందుకంటే వాడి కర్మ అయిపోయింది ఆయుర్దాయం. వెంకటేశ్వరం ఏం చేస్తాడు? ఎన్ని తీరుస్తాడండి, ఆయనకే పని లేదా? ఈ కోరికలు తీర్చడమే పనే. పైగా మనం అడగడం మొదలుపెడితే ఎన్ని అడుగుతాం? అందుకని భగవంతుడు దయ చూపించడం చాలా పొరపాటు. అది ఎలా ఉంటుందో దుర్జుడు చెబుతున్నాడు. నిజమెంబెంతో నంతియ కదా నీవీయ, నిజమెంబెంతో ఫలంబునంతియగా నీవీయ. నియమాన్ని బట్టి ఫలితం ఉంటుందయ్యా. నువ్వు ఎంత నియమంగా చేసావు ఈ వ్రతం కానీ, ఈ పూజ కానీ, ఈ నిష్ట కానీ. ఏదైనా ప్రతి వ్రతానికి దానాలు చేయమని చెబుతారు. బంగారం దానం ఏమని చెబితే సువర్ణం ప్రత్యామ్నాయ ఆ 10 రూపాయలు సమర్పయామి, 10 రూపాయలు సువర్ణం వస్తుందండి, ఇవ్వరండి. అక్కడ ఆ బ్రాహ్మణులకు అలా ఇచ్చేస్తే మరి బ్రాహ్మలే పనికి మేలు వాళ్ళు, వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పి అక్కడేమో 10 రూపాయలు ఇవ్వడం. ఇలాంటివి అంటే నియమాన్ని బట్టి నువ్వు 10 రూపాయలు, దేవుడు కూడా నీకు 10 రూపాయలు ఇస్తాడు. దయసేయండని కొందరాడుదురు నిత్యంబున్ నిన్నుగొల్చుచున్ నిజమంబెంతో ఫలంబునంతియ కదా నీవీయ. పిండెంతో అంతియగానిప్పటికిందళంబు అశన బుద్ధింజూడ ఏలబ్బు సత్క్రియలను నిన్ను భజింపకిష్ట సుఖముల్ శ్రీకాళహస్తీశ్వర. ఇది కామ్యకర్మలు చేసే వాళ్ళ గురించి చెబుతున్నాడు, మోక్షం గురించి కాదు. ఏవో మనం కోరతాం కదా, కోరినప్పుడు ఎప్పుడు కామ్యకర్మల్లో లెక్క ఏమిటంటే ఏది పెట్టాలంటే అదే పెట్టాలి. బంగారం అంటే బంగారమే, తులం బంగారం దానం ఇవ్వవలసిందే. తులానికి బదులు 100 రూపాయలు ఇస్తే కుదరదండి. దేవుడికి అన్ని చౌకబార వస్తువులన్నీ అక్కడ పెట్టేసి మనం మాత్రం అష్టైశ్వర్యాలు ఇవ్వాలంటే సింహాసనం ప్రత్యామ్నాయ అక్షదాన సమర్పయామి, యజ్ఞోపయుతం ప్రత్యామ్నాయ అక్షదాన సమర్పయామి, మంత్రపుష్పం ప్రత్యామ్నాయ అక్షదాన సమర్పయామి. అన్ని అక్షదాన అంటే ఆయన ఏమంటాడు? వినాయకుడు కూడాను ఐశ్వర్యం ప్రత్యామ్నాయ దారిద్ర్యం సమర్పయామి అయిపోయింది. నాకన్నీ ప్రత్యామ్నాయం చేసావుగా, ఆల్టర్నేటివ్ నీకు కూడా ఐశ్వర్యం అడిగావు కదా, ఐశ్వర్యం లేదు నాయన, అందరూ పట్టుకెళ్ళిపోయారు, దరిద్రం ఉంది ఇక్కడ, ఎవడో పట్టుకెళ్ళి అది నీకు ఇస్తున్నా తీసుకో అంటాడు ఆయన. ఆయన తక్కువడా? మనకి తెలివితేటలుంటే మన పుట్టించిన వాడికి ఏమి ఉంటాయి? అదే చెబుతున్నాడు దుర్జుడు, రేవెడుతున్నాడు, పిచ్చి పిచ్చి పూజలు చేయకండి. పూజ ఎప్పుడు మనిషి ఆస్తి తరిగిపోవడం కోసం స్పష్టమైన నిర్వచనం. ఒక వ్రతం మనం ఇంట్లో చేశామంటే ఒక 5 లక్షల రూపాయలు ఎగిరిపోవాలి పేదవాళ్ళకి. నేను మళ్ళీ మొహమాటం లేకుండా చెబుతున్నాను, బంధుమిత్రులకు కాదు. ఖరీదైన చీరలు బంధుమిత్రులకి పెట్టద్దు, చాలా మామూలు చీరలు బంధుమిత్రులకు పెట్టండి, పేదవాళ్ళకి పెట్టండి శుభ్రమైనవి. దేశంలో పేదరికం పోవాలి, పేదవాళ్ళు ధనవంతుల మధ్యలో ఒక సామరస్యం పెరగాలి. వాళ్ళ ఇంట్లో ఏదైనా పూజ జరిగితే మనకి 4 వస్తువులు ఇస్తారనే ఆనందం కలగాలి. అప్పుడు సంబంధాలు బాగుంటాయి. దోచి పెట్టేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారు, బాగుండదు. ఈ అనుకోవడం గురించే మనం ఎంతసేపు. పైగా పేదవాళ్ళ దగ్గరికి వచ్చారు దుర్మార్గపు వ్యాఖ్యానం, వీళ్ళకి ఎంత ఇచ్చినా అంతే. ఏమైనా వాళ్ళు ఎలా కనపడుతున్నారు మనకు ఆ పేదరికం రాదా? అసలు మనలో చాలామంది పేదవాళ్ళే ధనవంతులు అయిన వాళ్ళం కాదా? మనకు ఆ పేదరికం రుచి మనకి తెలియదా అండి? కళ్ళ ముందు ఎలా ఊరుకుంటామండి? ఓ చిరిగిపోయిన పంచి కట్టుకుని ఓ పెద్ద ఆయన కనపడ్డాడు, వెంటనే మనం ఇంట్లోకి వెళ్ళి పంచి తీసుకొచ్చి ఇచ్చేస్తే నష్టం ఏంటి? ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? వీళ్ళు షోకైన పంచలు కడితే కష్టం అండి. వాడు చేసే పనికి వాడు పండగ నాడైనా కట్టుకోకూడదా? ఎందుకండి ఈ దుర్మార్గపు వ్యాఖ్యానాలు? మన తాగుపోతు పిల్లలు, తిరుగుపోతు పిల్లలు బ్రహ్మాండమైన వ్యసనాలు పట్టుకుంటారా? వాళ్ళ కోసం లక్షలు కోట్లు ఖర్చు పెడతాం. వాళ్ళు తాగుపోతులను తెలుసు, తిరుగుపోతులను తెలుసు, వాళ్ళు పబ్బులు కడుతున్నారు, క్లబ్బులు కడుతున్నారు. వాళ్ళని పోషిస్తాం, హాయిగా బోల్ డబ్బులు ఇచ్చి పోషిస్తాం. అదే ధర్మంగా ఉండే పేదవాడు కూడా ఇంటి దగ్గర వాచ్మెన్ గానో, పని మనిషి గానో, బయట సాకలాడగానో మన ఏదో ఉంటాడు. వాడికి ఇవ్వడానికి వచ్చేసరికి ఎన్ని వర్గాలు, ఎన్ని వ్యాఖ్యానాలు, సమస్త సామ్యవాద సిద్ధాంత గ్రంథాలు, క్యాపిటలిస్ట్ గ్రంథాలని ఇక్కడికే వచ్చేస్తాయి. అంత అవసరమా అండి 10 రూపాయలు ఇవ్వడానికి, ఓ మంచి బట్ట ఇవ్వడానికి? ఇవేమీ చెయ్యం మనం. పూజల్లో సమస్తం దానం చేయండి, త్యాగం చేయండి. విశ్వజిత్ త్యాగం చేశాడు బలి, అన్నీ త్యాగం చేశాడు. విశ్వజిత్ త్యాగం చేశాడు రఘుమహారాజు, సమస్త సామ్రాజ్యాన్ని త్యాగం చేసి 2 మట్టి పిడతలు పట్టుకుని వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. ఇది ఈ దేశ చరిత్ర.
మనం చేస్తాం వ్రతాలు బంధువుల కోసం, మిత్రుల కోసం, పేపర్లో ప్రకటనల కోసం, రాజకీయ నాయకులు రావడం కోసం కోట్లు ఖర్చు పెడతాం. పేదల కోసం ఏం చెయ్యం. కనీసం మన దగ్గరుండే వర్కర్లు కూడా సుఖంగా ఉండరు. వాళ్ళు ఏదైనా కాస్త 4 రూపాయలు సంపాదించుకోవడం మనకి ఎదురు తిరుగుతారేమో అని మనకి బెంగ. ఇంకా వాళ్ళకి ఆలోచన లేకుండానే మనమే భయపడిపోతూ ఉంటాం. ఇలా చేసినప్పుడు ఫలితాలు ఉండవు. నియమం ఎంతో ఫలంబునంతే కదా నీవి, నీ మంటి పట్టి ఫలితం ఇస్తావయ్యా. ఎలాగ దానికి పిండెంతో అంతియక దళంబు అశన బుద్ధింజూల. రొట్టి పిండిని బట్టి పిండి కొద్దీ రొట్టెమ్మ, పిండి కొద్దీ రొట్టెమ్మ. మరి బాగుంది. పిండి ఏమో ఇంత పెట్టుకుని దాన్ని ఎలా తీసి పెనమంతా వేస్తే అట్టు అవుతుంది. రొట్టె ఎందుకో అట్టుకి తేడలేదా? పిండి కాస్త గట్టిగా ఉంటే రొట్టె ఇచ్చు. పిండి ఏమో ఇంత పెట్టుకుని రొట్టె గట్టిగా రావాలంటే ఎక్కడి నుంచి వస్తుందండి? పూజ ఏమో త్యాగం లేకుండా చేసి దాని ఫలితం మాత్రం గొప్పగా ఉండాలంటే సమస్త ఐశ్వర్యములతో తొలతోగవలను. ఎవడు సమస్త ఐశ్వర్యాలు త్యాగం చేస్తాడో వాడికి మళ్ళీ సమస్త ఐశ్వర్యాలు వస్తాయి. వాడికే వస్తాయి సమస్త ఐశ్వర్యాలు. అందుకే సముద్రం తనలో ఉండే నీటిని మొత్తం ఆవిరి రూపంలో పైకి ఇచ్చేస్తుంది. కాబట్టి మొత్తం వాన రూపంలో కురిసిన ప్రతి చుక్క నీటి బిందువు మళ్ళీ సముద్రానికే పెడుతోంది. ఎందుకంటే దాని నుంచే అందుకుంది, దానికి వెళ్లాల్సిందే. మన నుంచి సమాజానికి వెళ్ళాక మళ్ళీ సమాజం నుంచి మనకు వచ్చి తీరుతుంది. అది మానేసేసి మనం దాచిపెట్టుకుని ఏదో నేను కొన్ని క్లబ్బుల వాళ్ళు పాపం సేవా కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. భోజనాలకేమో 5-5 లక్షలు ఖర్చు పెడతారు. దానాల దగ్గరికి వచ్చేసరికేమో పేద విద్యార్థులను పిలవడం, వాళ్ళు బెక్కమొహాలేసి కూర్చోవడం అవమాన భారంతో. వాడి చేతిలో ఒక 200 పేజీ సింగిల్లుడు పెట్టడం, పెద్ద ఫోటో, దీనికి పెద్ద ఆల్బమ్ము, ఇది 200 పేజీ సింగిల్లుడు నోటు బుక్ ఇంత చేసి ఇచ్చింది, అది 10 రూపాయలు. ఇదే మనం చేసే దానాలు. దీనికి పెద్ద కీర్తి ఆశించడం. అంచేత నియమాన్ని బట్టి ఫలితం. పిండిన కొద్దీ రొట్టె. మన స్వార్థం కోసం, మన పొట్ట నింపుకోవడం కోసం. అదే అశన బుద్ధింజోడ. ఏలబ్బును సత్క్రియలను నిన్ను భజింపకిష్ట సుఖములు. సత్క్రియలతో ఎప్పుడూ భగవత్ పూజ చేయాలి. మనం చేసే సదాచారం, త్యాగం, సత్ప్రవర్తన, 10 మందిని సమానంగా చూడడం, అహంకారం క్రమంగా వదిలేసుకోవడం, గొప్పలు చెప్పడం మానేయడం, ఇది చాలా ముఖ్యం పూజలో ఎప్పుడు. ఓ తమిళం బొట్టు, ఓ తెలుగు బొట్టు, ఓ వైష్ణవనామం మొత్తం అన్నీ కలిపి నుదుటి మీద పెట్టడం ఇది ముఖ్యం కాదు. ఈ మధ్య అదోటి మొదలైంది బాగా. ఈరు బొట్టు, అదో బొట్టు, ఇలా పొడుగునాము, ఏమిటో ఎన్నో. ఆక్షేపించడం అని కాదండి, ఇవి బాగా పెరిగిన కొద్దీ ఇవే పెరుగుతాయి. అవి వీలైనంత తగ్గించాలి. బాహ్య చిహ్నాలు ఏ నామమైనా సరే ఏ వీలైనంత తగ్గించాలి. ఇంత భయంకరంగా నుదురంతా కనపడాల్సిన అవసరం లేదు. దానివల్ల ఏ ప్రయోజనము లేదు ప్రత్యేకంగా. పైగా ఏమిటంటే ఆయనలో ఏదైనా గొప్పతనం ఉంటే దానివల్ల వచ్చిందనుకోవడం, అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఆడవాళ్ళు కూడా మొదలెట్టారు. వచ్చిన 6 బొట్లు ఏకంగా, పైన ఒకటి నామం, దాని కింద ఒక అడ్డబొట్టు, దాని కింద ఓ చుక్క, దాని కింద ఓ టిక్క, చాలా పెట్టారు. ఇంత అవసరమా? కుంకం బొట్టు మానేశారు. అసలు బొట్టు మానేసి కుంకం బొట్టు ఎక్కడి నుంచి వస్తుందండి? ఎలా మారిపోయినాయి ఇవాళ ప్లాస్టిక్ బొట్లు వచ్చాక. నాకే ఓసారి ఎంతకీ సరదాగా పద్యం చెప్పాను, ఇంక ఎలాగో మార్చర్లే, ఎందుకు వచ్చింది మనమేనా చెబుదామని. ప్లాస్టిక్ బొట్టు, కుంకం బొట్టు తీసేసి. ప్లాస్టిక్ బొట్టు వల్ల ప్రయోజనం ఏంటంటే లేకపోవడం ఏంటంటే దేనికి ప్రతిదానికే ఉన్నాయి ప్రయోజనాలు. చెరగిపోని బొట్టు, చెమట పట్టని బొట్టు, చిరచీర కదియు మారుచుండు. చెరిగిపోని బొట్టు, చెమట పట్టని బొట్టు, చిరచీర కదియు మారుచుండు. చెరిగిపోదు, మనం తీసేయాలి తప్ప. చెమట పట్టదు, అది ప్లాస్టిక్. అది పైగా ఇంకో గొప్ప సౌకర్యం, చీరకి మారుతుంది. ఆకుపచ్చ చీర కడితే ఆకుపచ్చ బొట్టు, నీలం చీర కడితే నీలం బొట్టు, ఎర్ర చీర కడితే ఎర్ర బొట్టు. ఏదో బొట్టు పెడతారు, ఏదో చీర కడతారు కాబట్టి. ఇంత గొప్పతనం అండి. నేను వ్యంగ్యంగా చెప్పాను సరదాకి. చెరగిపోని బొట్టు, చెమట బట్టని బొట్టు, చీర కదియు మారుచుండు. ఇంకో విశేషం ఉంది. నీళ్ల గది తలుపును నిత్యముత్తైదుగా చేయునది మూలత్రోయవలదు. ప్లాస్టిక్ బొట్లు వచ్చాక ప్రతి ఇంట్లో బాత్రూమ్ తలుపు చెక్క లలితాదేవి మోహన్లా తయారైంది. ఓ బ్రహ్మాండమైన వైభవం. దాని నిండా బొట్లే, తీసేసిన బొట్లనే అక్కడే ఉంటాయి. ఇది ఈవిడ మొహాన బొట్టుందో లేదో తెలియదు కానీ అక్కడ మాత్రం 36 బొట్లు. అందుకని నీళ్ల గది తలుపును నిత్యముత్తైదుగా చేయునది మూలత్రోయవలదు. దాన్ని మూలతో వచ్చేయకండి, ఆ బాత్రూమ్ తలుపుకైనా పెట్టండి కనీసం. అవన్నీ బొట్లే. అదో అమ్మవారిలో తయారైంది. అది తలుపు చెక్క. ఇదివరకు కుంకం ఉన్నప్పుడు గొడవ లేదు. అదేదో దానంతా అదే చెమట పడుతుంది, చెరిగిపోతుంది, ఒకరు తీసేయక్కలేదు. తెల్లారేసరికి అదే పోతుంది. అసలు ఆ తెల్లారేసరికి ఆ కుంకుమ బొట్టు కొంచెం పక్కకి జారడం మీద అన్నమాచార్య కీర్తనలు ఉన్నాయి అద్భుతమైనవి. ఎంత శృంగారం అందులో, ఎన్ని పద్యాలు ఉన్నాయి, చెప్తే బాగుండదు కానీ. ఈ ప్లాస్టిక్ బొట్టు వస్తే కదా ఏం అనడానికి అందులో అందం లేదు, ఆనందం లేదు, ఏమీ లేదు. పీకేస్తారు, మళ్ళీ పెడతారు. అక్కడ పెద్ద మచ్చ, జీవితంలో మచ్చలాగా.
ఇవన్నీ మనం రకరకాల ఆచారాలన్నీ మార్చి పారేసేసి అత్యాధునికమైన ప్రపంచంలో ఏదో మనం అత్యాధునికత కోసమే తాపత్రయ పడిపోతూ మళ్ళీ ప్రాచీన సంప్రదాయం ప్రకారం దేవుడు కనపడాలంటే ఎక్కడి నుంచి కనపడతాడండి? పిండి కొద్దీ రొట్టె, ఆచారం కొద్దీ అనుగ్రహం, సెలవు.